ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. ఈరోజు మేము ఏం చేయడానికి వెళ్తున్నామంటే రేగి చెట్టు కింద రేగి పళ్ళు ఎరడానికి సంచిలా తీసుకోవడానికి వెళ్తున్నాం. ఉసిరి చెట్టు కింద రేగి పళ్ళు ఎడతారట మా అక్క. అవి ఏం చేస్తాం ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఇప్పుడైతే మా కోడలు, అల్లుడు, ఆడపడుచు, నేను, మా వారు అందరం వెళ్తున్నాం. ఒక్కొక్కరు జాయిన్ అవుతారు. నేనైతే స్టార్ట్ అయ్యాను. చెట్టు దాకా వెళ్దాం. అది ఇప్పుడు అర్థంగా నేను ఎప్పుడు ఎన్ని చూడలేదు కదా. ఫస్ట్ టైం చెట్టు కింద గిన్ని రేగి వాళ్ళు రేగి వాళ్ళు పచ్చడి పెట్టమన్నా మొత్తం. పుల్ల లేవు మరి, సూపర్ తియ్యకున్నాయి. ఉట్టి అయితే ఎన్నంటే అని తినచ్చు. నేను ఎక్కువ తిన్నాను అనుకో నా కొడుకు దగ్గర వచ్చాను. ఆల్రెడీ లేచాను. ఇవి అత్తమ్మ పౌడర్ చేస్తుంది. అది నా సమ్మర్లో షర్బత్ చేస్తా అని అదే చేసి ఉంచుతుంది. అది సమ్మర్లోనేమో వాటర్లో వేసుకొని తాగచ్చు కదా అంటది. చెట్లు దులిపితేనేమో మంచిగా వెళ్తాయి. కానీ అమ్మాయి అత్తగా అనుకున్నాను. రావడానికి ఏమేం చేస్తావు? అది రేగులతోటి గోబీ కోసమని, బొడబొడ రేగుల కోసమని యూజ్ చేస్తారు. మళ్ళీ పచ్చడి వేస్తారు. వేస్తాను నేను కూడా. నీకు ఇష్టమేనా? గింజలు దీంతో యూజ్ చేస్తే ఇష్టం. ఇట్లా మొత్తం గింజలు తీసి పచ్చడి చేస్తారు కదా, అట్లా బాగుంటుంది. ఇష్టం ఉండదు. ఓకే, ఇట్లానే ఆయిల్తోటి అమ్మ అన్ని వెజిటేబుల్స్ చేస్తారు చూడు. అట్లా ఇష్టమా? మేము రేగి వల్ల ఏరుతున్నాం. కొడతాండు అవి ఫ్రెష్ రాలుతాయి అన్నట్టు. అందుకని తీసుకోండి. ఇక్కడ పిట్టలు ఊర్విస్తలే కదా, ఊర్విస్తలే గూడ్లు గిజుగాడ్లు అంటాం మేమైతే. మీరేమంటారో నాకు తెలియదు. ఇంగ్లీష్ ఏమంటారు? స్పారో. స్పారో స్పారో పిట్టలే అవి కదా. గూడునేమో అంటారు. గూడులా కాయలు కూడా బిడ్డ. కాయలు కాయలు నిజంగా పండగే నాకైతే. ఏమండి, థ్యాంక్ యూ అండి.
కాయలు పోస్తే మాగా ఉంటుంది. ఒక్కసారి వంచు నీకోసం వాగిందా నాకు ఆడుకోవాలి. కాదు నీకోసమే నీకోసం వంగిందట చైతోటి ఎత్తుకొని పోయి డ్రెస్ ఇలా ఉన్నాయి కానీ పెట్టుకొని ఇంకేదా ఎండినాయి డైరెక్ట్ రెడీ అయినాయి అట్లా రాదే పండ్లది బండి నూనె పండ్ల బండి ఎండిపోయి పోతున్నాం అరే అన్ని ఏరాలు ఎండిపోయిన తర్వాత తినచ్చు ఏదా మొత్తం ఎన్నంటే పెట్టమంటే స్పీడ్ పెడతా మరి పెట్టాలా స్పీడ్ మా తోట ముంగట కూడా ఇట్లాంటి రైస్ ఎట్లా ఉండే పోయి సంక్రాంతి ముంగట ఏరుకున్నారు ఎక్కడెక్కడ మన మామిడి తోట ముందు ఉంటుంది. నాన్న తెచ్చుకుంటుంది పోయినప్పుడు మేము కూడా వస్తాం. కొంచెం గట్టిగా చెప్పండి నా వ్యూవర్స్ వినబడాలి అండి అంటే ఆయన అన్నారు ఇక్కడ ఇరవై చెప్తున్నాను. ఏం కాదు మీరు రేగు వల్ల ఏమేం చెప్తారు సంక్రాంతి కామెంట్ చేయండి కామెంట్ పిల్లలకు వాటర్లో వేసి పొడబొడ రేగులు వేస్తున్నారు. కూడా రేగి పళ్ళ స్నానాలు రేగి పళ్ళ ఆవకాయ రేగి పళ్ళ రోటి పచ్చడా కదా రేగి వల్ల షరబతు రేగి వల్ల పొడి షరబతు సమ్మర్లో ఇప్పుడు ఎండబెట్టి పచ్చడి పొట్టు తీసి గింజలు తీసేసి పొట్టు అది మిక్సీ పట్టేసి పొడి వేసి దాన్ని షర్బత్లాగా తాగుతుంది. మళ్ళా మా అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎండినవి ఉంటాయి కదా వేడి నీళ్ళలో వేస్తారా చన్నీళ్ళలో ఎట్లైనా నీళ్ళల్లో వేసి ఉంచి మళ్ళీ కొంచెం మెత్తగా అవుతాయి కదా తెల్లారిలో తినేటోళ్ళు సమ్మర్లో దొరుకుతాయి కదా మస్తు ఉంటాయి అట్లా టేస్ట్. ఇవి తినడం వల్ల ఇట్లా మంచిగా అనిపిస్తుంది. దానివల్ల స్వీట్ ఏ తీసించుకునే వాళ్ళం మేము, ఇక పుల్లటి అన్ని పచ్చడి చేసుకునే వాళ్ళం. సో స్వీట్ మాత్రం ఎండ పెడుతుండే తినంగా డబ్బలలో స్టోర్ చేసుకునేవారు. అట్లాంటి మంచి అలవాట్లు నాకు లేవు. నేను చెట్టు కింద చూసిందే ఇది ఫస్ట్ టైం అండి. ఇంకా ఎప్పుడో గిన్నెలు కోడల్ అల్లుడు ఇద్దరు నాయంటే నాయంటాను. ఇవి ఏం చేస్తాను ఎన్నత్తంటే మొత్తం కవర్లు వెయిట్ ఆపుతలేవు. నేను పోయాలా ఒకసారి హాయ్ చెప్తావా? నువ్వు అట్లా కూర్చున్నాకుంటే ఏమవుతుంది? మేమైతే ఇలా ఏరుకుంటా ఇలా 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 దులుపుకుంటా ఇలా తినేటన్నం. మా వదిన మాత్రం చెట్టు మీద కోసుకొనే తింటుందట, కింద పడ్డే తినదట, కడిగినాకనే తింటుందట. మేమేమో కిర్రీ తింటున్నాం. కింది మీది రెండు తింటాం మేము. దగ్గరికి ఇట్లా కుప్పని ఎత్తుకొని పోయినా నాకు కూడా కదే అనిపిస్తా. గిన్నెటిని ఏం చేద్దామని ఒక కుప్ప చేస్తాం. అవి చెత్త ఎక్కువ రాకుండా ఎత్తుకోనమాట. అదే ఉయ్యాల కట్టినట్టు కట్టింది 2 చెట్ల పట్టిలో. దానికి కూడా ఏదైనా రీజన్ ఉండదు. చాలుతాయా? తాగడానికి కాదు కానీ ఎండినాయి మళ్ళీ తర్వాత కవర్ కవర్ సంచి అలా వైపు టిష్యూ ఆ సంచిలో వైపు ఒక్క
ఖాళీ కవర్ ఉంటుంది కానీ హిమాంశు దగ్గర పెద్దది ఉండే. ఈడ నేను కుప్ప చేసి ఎత్తుతున్నాను. ఎండినయి స్టోరేజ్ బాక్స్ ఇంటికి పొయ్యి చెరిగి ఇంకా ఏం చేద్దాం, కడిగి తిని పడేసి అనుకుంటా కడిగేది అంతే అంతే. అది ఓసిడి అనుకోకండి. ఓసిడి ఉండే అంత సీన్ మాకు లేదు కానీ తిండి కాబట్టి కడిగేది ఆఫ్ చేస్తామా. ఈశాన్ చెయ్యి మోడినట్ల ఇటు చూడు. వాళ్ళు కాదు, ఇవి మేము కోసుకుంటాం చెట్టుకొచ్చి బయలు. బాగా చెప్పాడు. పాట పాట ఎవరు వాడు? మీరే. బావ వాడతాడు, మీరు వినండి. సాంగ్ వాడతాడు కానీ మనసులో మధువే కురుతలే. కార్తీ సాంగ్ సింగింగ్ బై కార్తీ. ఇక్కడ కంటికాయ నేను పాట మస్తు పాడతాను. హారతులు ఇగో చెప్పారు విన్నావు. ఆ వీడియో చూసేటోళ్ళు విన్నారనుకో వాళ్ళు ఊరేసుకుంటావు తెలుసా. ఎందుకో తెలుసా, నీకు పాటలే రావు, నీ వాయిస్ వినడానికే నేను నీ పాట మంచిగా పాడతాను. కాంప్లిమెంట్ ఇస్తాను, తిక్కున్నదా అని అనుకుంటున్నాను. ఎక్కడ నుంచి తీసుకుంటారా? అరే తీసు నువ్వు వాడరా పాట. ఏం పాట? అదా నేను అంటాను పాటలు రా అంటే. అది శ్లోకాలా? అన్ని శ్లోకాలేనా? ఏం రావా శ్లోకాలు తప్పితే నేను పోతాను. బండి కదా వేరే కూర్చొని పెట్టాను. నువ్వేమో ఇంటికి పోతా అంటాను. అదేదో పొద్దున పోతే అయిపోతుంది అంటే. అబ్బా ఏరుకొని వెళ్తున్నాం. ఎన్ని ఉన్నాయండి? మాకు మయ చేత కాదని మా ఆయన వచ్చింది. ఇన్ని. హలో ఎవ్రీవన్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మా ఛానల్ని. అయ్యో చెప్పరాదు, అంత సిగ్గెందుకండి. అది మా ఇల్లు, అది రేగి చెట్టు, ఇది మేము వెళ్ళే దారి. అందరం వెళ్తున్నాము. మా ఆయన బైక్ పట్టుకొని వచ్చిండు, మేము మాత్రం నడుచుకుంటూ వెళ్తాం.